హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్ లో మనము 7th క్లాస్ తెలుగులో 11th లెసన్ కంప్లీట్ చేసేసుకున్నాం. ఏంటి బాలచంద్రుని ప్రతిజ్ఞ లెసన్ గురించి కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ రోజు లాస్ట్ లెసన్ 7th తెలుగులో లాస్ట్ లెసన్ స్ఫూర్తి ప్రదాతలు లెసన్ గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ ఒక్కటి గనక డిస్కస్ చేసుకుంటే మనకి ఇంకా 7th క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ గా అయిపోయినట్టే. సో మనం ఇప్పుడు 2 టెక్స్ట్ బుక్ ని క్లియర్ గా నేర్చేసుకున్నట్టు అవుతుంది. ఈ లెసన్ ఏం చేశానంటే, నేను ఇందులో ఉన్న ఇంపార్టెంట్, ఇది మనం గుర్తు పెట్టుకోవడానికి సంబంధించింది ఈ లెసన్ అంతా. సో దాంట్లో మనం గుర్తు పెట్టుకోవాల్సినవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, సో కొంచెం గుర్తు పెట్టుకోవాలి, స్ట్రెస్ చేయాల్సిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి పాయింట్స్ ని మొత్తం నోట్స్ లో రాశాను నేను. అలా దాంట్లో రాసిన దాన్ని ఇవాళ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దానికి సంబంధించి పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ గ్రూప్ లో ఇస్తాను, ఓకేనా? సో నోట్స్ లో ఇవాళ దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం. ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ప్రీవియస్ గా నేను ఆల్రెడీ 6th క్లాస్ తెలుగు అలాగే 7th తెలుగు లాస్ట్ లెసన్ వరకు వచ్చాయండి. 6th తెలుగు అయితే మొత్తం కంప్లీట్ గా చెప్పేసుకున్నాము. దానికి సంబంధించిన వీడియో లింక్ అనేది, ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ కనుక మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చానండి. ఆ లింక్ ద్వారా మీరు ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు. దాంట్లో మీకు పీడిఎఫ్స్ అన్ని అనేవి దొరుకుతాయి. అలాగే పిఐకి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్స్ అన్ని మీకు టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతాయండి. సో ఇంకెందుకు, మనమైతే లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. మన టాపిక్ లోకి వచ్చేస్తే చూడండి, ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే స్ఫూర్తి ప్రదాతలు. 7th క్లాస్ లో లాస్ట్ లెసన్ ఇది. ఈ లెసన్ గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది చూడండి, ఈ లెసన్ చూడండి ఎంత ఉందో. ఇదంతా చదవాలి అంటే విసుగొచ్చేస్తుంది, అసలు చదవబుద్ధి కాదు. అందుకని నేనేం చేశానంటే, దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని, ఈ అన్ని టాపిక్స్ లో ఉన్న మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ పాయింట్స్ ని నోట్స్ లోకి రాశాను అనమాట. ఆ నోట్స్ పీడిఎఫ్ కూడా ఇస్తాను, టెలిగ్రామ్ లో పెట్టేస్తాను. సో మనము ఆ నోట్స్ లో డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు దీన్నంతా, ఓకేనా? చూడండి, ఫస్ట్ మన పాఠం యొక్క ప్రక్రియ ఇతివృత్తం చూద్దాం. స్ఫూర్తి ప్రదాతలు ప్రక్రియ వచ్చేసి వ్యాసం, ఇతివృత్తం స్ఫూర్తి సామాజిక సేవ. ప్రక్రియ ఇది వ్యాసం, అలాగే ఇతివృత్తం ఏంటంటే స్ఫూర్తి ప్రదాతల్లోనే ఉంది. చూడండి, ఇతివృత్తం స్ఫూర్తి సామాజిక సేవ చేయడమే ఈ పాఠం యొక్క ఇతివృత్తం. అందులో మనం ఫస్ట్ అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈమె గురించి, డొక్కా సీతమ్మ గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇంకా ఆమె గురించి చూసుకుంటే, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అంతర్వేదిలో. ఇది ఎందుకు వచ్చింది అంటే, ఒక పెళ్లికి వెళ్ళే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఇట్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్తా ఉంటారు. మధ్యలో వాళ్ళకి ఫుడ్ కోసం ఎక్కడ వెళ్ళాలా అని ఆలోచిస్తున్న టైంలో ఏమైందంటే, ఒక ఆవిడ చెప్తుంది, ఇట్లా పలానా చోట వీళ్ళ ఇల్లు ఉంటుంది, అక్కడికి వెళ్ళండి, మీకు ఎప్పుడు ఫుడ్ దొరుకుతుంది అక్కడ అని చెప్తుంది అనమాట. సో ఆ సిచ్యువేషన్ లో ఈ టెంపుల్ వస్తుంది, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మనకు అదంతా అవసరం లేదు, జస్ట్ ఈ టెంపుల్ అంతర్వేది. ఇంకా డొక్కా సీతమ్మ గారి పేరేంటి, ఆమె బిరుదు ఏంటి అంటే అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారు. ఈవిడ తూర్పుగోదావరి జిల్లాలో మండపేటలో పుట్టింది. వాళ్ళ ఊరి పేరేంటంటే మండపేట. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో పుడతారు ఈవిడ. భవానీ శంకరం నరసమ్మ అనే దంపతులకు, వాళ్ళ నాన్న పేరు భవానీ శంకరం, వాళ్ళ అమ్మ పేరు నరసమ్మ. ఈవిడ తూర్పుగోదావరి జిల్లా మండపేటలో పుట్టింది. ఎప్పుడంటే 1841లో పుడతారు ఈవిడ. ఈవిడ లంకల గన్నవరం అనే ఊరికి చెందిన ధనవంతుడు మరియు వేద పండితుడు అయినటువంటి డొక్కా జోగయ్యను పెళ్లి చేసుకుంటది. లంకల గన్నవరం అనే ఊరికి సంబంధించి, ఆ ఊరికి చెందినటువంటి ధనవంతుడు అలాగే వేద పండితుడు, అంటే వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళు. అలాగే ఈయన వేదాలు చదివినవాడు, వేద పండితుడు, బాగా చదువుకున్న ఆయన కూడా. ఆయన్ని డొక్కా జోగయ్యని పెళ్లి చేసుకుంటది. అన్ని దానముల కంటే అన్నదానం మిన్న అని నమ్మిన కుటుంబం వీళ్ళది. అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అని నమ్మిన కుటుంబం. ఇంకా వీళ్ళు చాలా మందికి ఎప్పుడు అన్నదానం చేస్తానే ఉంటారు అనమాట. వీళ్ళు ఎప్పుడు అన్నదానం తోటి, అతిథులతోటి కలకలాడుతూ ఉంటుంది. గోదావరికి వరదలు వచ్చిన టైంలో రేవుకు అవతలు ఉన్న లంక గ్రామాల్లో ప్రజలకి ఈవిడ వాళ్ళ భర్తతో కలిసి వెళ్ళి ఆహారం అందిస్తుంది. వరదలు వచ్చినప్పుడు వాళ్ళకి ఫుడ్ ఉండదు కదా. సో అలాంటి సిచ్యువేషన్ లో ఈవిడ ఏం చేస్తుంది అంటే, ఆ రేవుకి అవతల పక్క ఉన్న లంక గ్రామాలు ఉంటాయి కదా, ఆ గ్రామాలలో ఉన్న ప్రజలకి ఆకలి తీర్చడానికి వాళ్ళ భర్తతో కలిసి వెళ్ళి వాళ్ళకి ఆహారం అందించింది, వాళ్ళకి ఫుడ్ పెట్టింది ఆవిడ. సీతమ్మ గారి ఇల్లు తిరుపతిలోని నిత్య అన్నదానం వల్ల ఎప్పుడు అతిథి మర్యాదలతో కలకలాడుతూ ఉంటుంది. ఈ డొక్కా సీతమ్మ వాళ్ళ ఇల్లు తిరుపతిలో నిత్య అన్నదానం జరిగిద్ది. మనం తిరుపతికి వెళ్తే ఎప్పుడు చూడు అన్నదానం జరుగుతూనే ఉంటుంది అక్కడ. సో అక్కడ తిరుపతిలో ఎలాగైతే ఉంటుందో సీతమ్మ గారి ఇల్లు కూడా అలాగే ఉంటది అని చెప్తున్నారు. ఈవిడ రాచకురుపుతో బాధపడుతున్నా సరే, రాచకురుపు అంటే క్యాన్సర్ తో బాధపడుతున్నా సరే అన్నదానం చేయడం మాత్రం మానలా.
ఆవిడకి ఎంత బాగలేకపోయినా ఎంత ఇదైపోయినా కూడా అన్నదానం మాత్రం మానుకోవాలి ఆవిడ. ఇంకా ఈవిడ సేవలకి, ఈవిడ కృషికి, ఈవిడ చేసిన ఈ సామాజిక సేవకి మెచ్చి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే 1903లో ఒక ప్రశంసా పత్రం ఇస్తుంది ఆవిడ. 1903లో డొక్కా సీతమ్మకి బ్రిటిష్ గవర్నమెంట్ ప్రశంసా పత్రం ఇస్తుంది. ఇంకా డొక్కా సీతమ్మ జీవిత చరిత్రని పలు భాషల్లో గ్రంథాలు కూడా వెలువడ్డాయి. ఆవిడ జీవిత చరిత్రకు సంబంధించి చాలా భాషల్లో గ్రంథాలు కూడా వెలువడ్డాయి అనమాట. ఈవిడ క్యాన్సర్ వచ్చింది కదా ఈవిడకి. సో 1909లో చనిపోతారు. 1841లో పుట్టి 1909లో చనిపోతారు ఈవిడ. పాత గన్నవరంలో వైనతే నది మీద ఒక ఆనకట్ట ఉండిద్ది. ఆ ఆనకట్టకి డొక్కా సీతమ్మ వారధి అని పేరు పెడతారు. ఈవిడ చేసిన ఈ సామాజిక సేవ, ఈ నిత్య అన్నదాన కార్యక్రమాలు, ఈవిడ చేసిన ఈ పనులకి ఆవిడకి గుర్తింపుగా పాత గన్నవరంలోని వైనతే నది మీద అక్కడ ఉన్న ఆనకట్టకి డొక్కా సీతమ్మ వారధి అని పేరు పెడతారు. ఇది మన అన్నపూర్ణ గారి గురించి, డొక్కా సీతమ్మ అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి గురించి మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ అన్నమాట ఇవి. ఓకేనా? దెన్ ఇంకా ఆంధ్ర తిలక్గా పేరు పొందిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. నెక్స్ట్, ఈయన 1883లో పుట్టి 1960లో చనిపోతారు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఆయన బిరుదు ఇది. ఆంధ్ర తిలక్ అనేది ఆయన బిరుదు అనమాట. ఇది చూడండి, అది వెల్లూరులో ఉన్న సెంట్రల్ జైలు. ఆ సెంట్రల్ జైల్లో ఈయనకి 3 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. 3 సంవత్సరాలు ఆ జైల్లో ఖైదీగా గడుపుతాడు అనమాట. అక్కడ చాలా ఖైదీలది చాలా దుర్భరమైన బతుకు. ఎట్లాగా తినడానికి ఒక చట్టి, వాటర్కి ఒకటి, నెక్స్ట్ ఒక 2 పాత గుడ్డ పేలికలు, తువ్వాలు, కండవలు లాంటివి ఉంటాయి చూడండి, అట్లాంటివి ఇస్తారు. అలాగే మలమూత్ర విసర్జనకు ఒక చట్టి అట్లాంటివి ఇచ్చి, ఫుడ్ చూస్తే పురుగులు అవన్నీ ఉంటాయి. సో అలాంటి ఒక కఠిన కారాగార శిక్షని ఈయన 3 years అనుభవిస్తాడు. ఎవరు? గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఎక్కడ? వెల్లూరు సెంట్రల్ జైల్లో. అది ఎందుకు వేశారు ఆయనకు ఆ శిక్ష అంటే, బ్రిటిష్ వారి దమనకాండని నిరసిస్తూ విపరీత బుద్ధి అనే సంపాదకీయ వ్యాసం రాస్తాడు. ఈయన విపరీత బుద్ధి అని వాళ్ళని నిరసిస్తూ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా రాసిన సంపాదకీయ వ్యాసం ఇది. ఈ సంపాదకీయ వ్యాసం రాశాడని చెప్పి రాజద్రోహ నేరం కింద, సంపాదకీయ వ్యాసం రాశాడని రాజద్రోహ నేరం కింద కఠిన శిక్ష విధిస్తారు ఆయనకి. ఆయనే మన ఆంధ్ర తిలక్గా పేరు పొందిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఆంధ్ర తిలక్ అనేది ఆయన బిరుదు అనమాట. ఇంకా అసలు ఈయన ఏం చేసేవాడు, ఏం చదువుకున్నాడంటే, రాజమండ్రిలో ఈయన పూర్వం ఆయన చదువు డేస్ గురించి చెప్తాను అనమాట. స్కూల్ డేస్, కాలేజ్ డేస్ గురించి. రాజమండ్రిలో టీచర్ ట్రైనింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు, ఆయన రాజమండ్రిలో టీచర్ ట్రైనింగ్ చేశాడు మనలాగే. ఈ టీచర్ ట్రైనింగ్ కాలేజీలో ఉన్నప్పుడు బిపిన్ చంద్రపాల్ గారి ఉపన్యాసాలకి ప్రేరేపితుడయ్యి ఆ నెక్స్ట్ డే ఏం చేస్తాడంటే, కాలేజ్కి వందే మాత్రం బ్యాడ్జీలతో వస్తాడు క్లాస్ రూమ్కి. ఇప్పుడు ఆయన ట్రైనింగ్లో చదువుకునేటప్పుడు, అప్పుడు పరిపాలన ఎవరిది? బ్రిటిష్ వాళ్ళది. సో ఆయన వందే మాత్రం బ్యాడ్జీలతో వచ్చిండు. అప్పుడు ప్రిన్సిపల్ ఎవరంటే వాళ్ళ కాలేజ్కి మార్క్ హంటర్, వాళ్ళ కాలేజ్ ప్రిన్సిపల్. ఈయనేమో హరిసర్వోత్తమరావు ఏమో విద్యార్థి నాయకుడు. ఆయన ప్రిన్సిపల్ ఏమో మార్క్ హంటరు, గాడిచర్ల ఏమో విద్యార్థి నాయకుడు. ఇంకేం చేస్తాడంటే ఈ వందే మాత్రం బ్యాడ్జీలను తీసేయమని చెప్తాడు. కానీ హరిసర్వోత్తమరావు ఒప్పుకోడు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఒప్పుకోడు. అందుకని ప్రిన్సిపల్ ఏం చేస్తాడంటే ఆయన్ని డిస్మిస్ చేస్తాడు. కాలేజ్ నుంచి డిస్మిస్ చేసి 30 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటిస్తాడు. కాలేజ్ నుంచి డిస్మిస్ చేసేసి 30 సంవత్సరాలు ఏ ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడివి అనేసి డిస్మిస్ చేసేసి అనర్హుడిగా చేసేస్తాడు. సో ఇంకా ఆయన ఇంకా దేనికి అప్లై చేసుకోవడానికి, ఏ ఉద్యోగం చేయడానికి కూడా పనికిరాడు అనమాట. తర్వాత చూద్దాం. ఇంకా ఈయన హిందూ పత్రికకి సమీక్ష వ్యాసాలు రాస్తారు. ఈయన చేసిన అన్ని, ఈయన ఏమేమి రాశారు ఏంటి అనేవి ఇక్కడ అంతా వస్తాయి. ఈయన గురించి కొంచెం ఎక్కువే ఉంది, మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. సో అందుకని అక్కడ చాలా ఎక్కువ ఉండిద్ది కాబట్టి ఎందుకు అక్కడ చూస్తే మనకు అసలు చదవబుద్ది కదా, వామ్మో ఎంత ఉందా అనే అనిపిస్తుంది. అందుకని నేను ఏం చేశానంటే ఇట్లా షార్ట్ కట్లో దాన్ని అంతా ఒక నోట్స్లోకి రాసేసాను అనమాట. ఆయన హిందూ పత్రికకి సమీక్ష వ్యాసాలు రాస్తాడు. అలాగే స్వరాజ్య పత్రికలో కూడా వ్యాసాలు రాస్తారు. హిందూ పత్రికలో ఏమో సమీక్ష వ్యాసాలు రాస్తారు, స్వరాజ్య పత్రికలో వ్యాసాలు రాస్తారు. ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం ఈయన హరిసర్వోత్తమరావు గాంధీ గారిని విమర్శించడానికి కూడా వెనకాల, అంటే గాంధీ గారు అంతటా ఆయన్ని కూడా ఈయన విమర్శిస్తాడు ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం. అలాంటి ధైర్యం కలిగిన అతను అనమాట. అందుకని గాంధీ గారే స్వయంగా ఆయనకి ది బ్రేవ్ హరిసర్వోత్తమరావు అనే బిరుదిస్తాడు, అనే టైటిల్ ఇస్తాడు అనమాట. ఆయనకి గాంధీ గారే ఇస్తారు, ఏమని? ది బ్రేవ్ హరిసర్వోత్తమరావు అని అంటాడు అనమాట. ఈయనకి
25 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయనకి వయోజన విద్యా సమస్య గురించి ఆలోచిస్తాడు అనమాట. ఆయన 21 years ఏజ్ లో వయోజన విద్య అనేది చాలా ఆలోచింపజేస్తుంది. ఆయన్ని వయోజన విద్య గురించి చాలా ఆలోచిస్తాడు. దానికి సంబంధించి గ్రంథాలయ ఉద్యమాలు కూడా చేస్తాడు. ఆయన వయోజన విద్యా సమస్య గురించి ఆలోచిస్తూ గ్రంథాలయ ఉద్యమం కూడా చేస్తాడు. అలా చేసి ఫైనల్ గా అవన్నీ ఏర్పాటు చేయించేసి పగలేమో గ్రంథాలయాలకి, రాత్రేమో వయోజన విద్యా కేంద్రాలకి వెళ్ళి వాటిని సందర్శిస్తూ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాని గురించి అబ్జర్వ్ చేసేవాడు అనమాట. ఈయన ఎవరు? హరిసర్వోత్తమరావు. ఇంకా ఆంధ్ర పత్రికకి తొలి సంపాదకులు ఈయన. ఆంధ్ర పత్రికకి తొలి సంపాదకులు ఎవరు? గాడిచర్ల హరిసర్వోత్తమరావు. మహిళల సమస్యల పరిష్కారం కోసం సౌందర్యవల్లి అనే పత్రిక నడుపుతాడు. సౌందర్యవల్లి చూడండి, మహిళల కోసం సౌందర్యవల్లి, అమ్మాయి పేరే అది. సో ఈయన మహిళల యొక్క సమస్యల పరిష్కారం కోసం సౌందర్యవల్లి అనే పత్రికని రన్ చేస్తాడు. ఇంకా ఆంధ్ర వార్త, వయోజన విద్యా సమీక్ష, కౌముది, మాతృసేవ ఈ పత్రికలన్నిటికీ కూడా సంపాదకత్వం వహిస్తాడు. ఏమేంటి అయ్యి? ఆంధ్ర వార్త, వయోజన విద్యా సమీక్ష, కౌముది, మాతృసేవ ఇలాంటి పత్రికలకి సంపాదకత్వం వహిస్తాడు అనమాట. ఇంకా అబ్రహం లింకన్, ద నెగ్లెక్టెడ్ ఎంపరర్ పోయిట్ ఇలాంటి రచనలు కూడా చేస్తాడు ఈయన. ఏంటి? అబ్రహం లింకన్, ద నెగ్లెక్టెడ్ ఎంపరర్ పోయిట్ ఇలాంటి రచనల్ని చేస్తాడు అనమాట. ఇంకా శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదని రాస్తారు కదా, ఆ ఆముక్తమాల్యదని రాసింది శ్రీకృష్ణదేవరాయలే అని నిరూపిస్తాడు ఆయన. సో ఆముక్తమాల్యదని శ్రీకృష్ణదేవరాయలు రాశారని చెప్పుకుంటా ఉండేవాళ్ళు. అక్కడ కొంచెం డౌట్ ఉండేది అనుకుంటా. అప్పుడు ఆ డౌట్ ని క్లియర్ చేస్తాడు. ఆముక్తమాల్యదని రాసింది శ్రీకృష్ణదేవరాయలే అని నిరూపిస్తాడు ఆయన. ఇంకా 1955లో హైదరాబాద్లో తెలుగు భాషా సమితిని ఏర్పాటు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, 1955లో హైదరాబాద్లో తెలుగు భాషా సమితిని ఏర్పాటు చేస్తాడు ఈయన. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి పోటీ చేసి అధిక మెజారిటీతో గెలుపొందుతాడు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి లెజిస్లేటివ్ కౌన్సిల్కి పోటీ చేసి అధిక మెజారిటీతో గెలుపొందుతాడు అనమాట. ఎవరు? గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఈయన ఇంకా కర్నూలు జిల్లాలో మహానంది ప్రాంతం ఉండేది కదా, కర్నూలు జిల్లాకు సంబంధించి ఈ మహానంది ప్రాంతాన్ని వన్యమృగ సంరక్షణ ప్రాంతంగా ప్రకటించేందుకు కృషి చేస్తాడు. అక్కడ చాలా వన్యమృగాలు, వాటిని సంరక్షణ ప్రాంతంగా దాన్ని చెయ్యాలి మహానంది ప్రాంతాన్ని అని చెప్పేసి దానికి సంబంధించి ఇలా చేయడానికి ఈయన చాలా కృషి చేస్తాడు. 1939లో ప్రొద్దుటూరులో రాయలసీమ మహాసభలు నిర్వహిస్తాడు. అలాగే ఆంధ్ర రాష్ట్రీయ సహకార మహాసభలకు, ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ పనిముట్ల ఉత్పత్తిదారుల సంఘానికి, అఖిల భారత వయోజన విద్యా మహాసభలకు అధ్యక్షులుగా ఉంటారు ఈయన. చూడండి ఎన్ని సభలో. 1939లో పొద్దుటూరులో జరిగిన రాయలసీమ మహాసభలకేమో అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. అలాగే ఆంధ్ర రాష్ట్రీయ సహకార మహాసభలకి, ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ పనిముట్ల ఉత్పత్తిదారుల సంఘానికి, అఖిల భారత వయోజన విద్యా మహాసభలకు అధ్యక్షులుగా ఉంటాడనమాట. ఇంకా మన ఆంధ్ర రాష్ట్ర స్థాపనకి అవిరళ కృషి చేస్తాడు. మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావడానికి, మన ఆంధ్ర రాష్ట్రం స్థాపన జరగడానికి చాలా కృషి చేస్తాడు అనమాట ఈయన. 1883లో కర్నూలు జిల్లా పాములపాడులో పుట్టిండు. అసలు ఈయన ఎక్కడ పుట్టాడు ఈయన అంటే అంతా ఆయన చేసిన ఆయన ఎక్కడ పుట్టాడు ఏంటనే చూద్దాం. 1883లో కర్నూలు జిల్లా పాములపాడులో పుట్టిండు ఈయన. ఇంకా 1960లో మద్రాసులో చనిపోతాడు. 1883లో కర్నూలులో పుట్టి 1960లో మద్రాసులో చనిపోతుంది. విజయవాడలో ఈయనకి సర్వోత్తమ భవనం అనేది ఒకటి ఏర్పాటు చేస్తారనమాట. ఈయన చేసిన ఈ కృషికి, ఈయన ఇంత చేస్తాడు కదా, సో ఈయన చేసిన దానికి జ్ఞాపకంగా గుర్తుగా విజయవాడలో సర్వోత్తమ భవనం, గాడిచర్ల హరిసర్వోత్తమరావు కదా, సో సర్వోత్తమ భవనం అనేది ఏర్పాటు చేస్తారు. ఇంతటితో మనం హరిసర్వోత్తమరావు గురించి కూడా చూసుకున్నాం, గాడిచర్ల హరిసర్వోత్తమరావు గురించి కూడా. నెక్స్ట్ కలియుగ భీముడిగా పేరు పొందినటువంటి, కలియుగ భీముడిగా బిరుదు కలిగినటువంటి కోడి రామ్మూర్తి నాయుడు గారి గురించి మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడు. ఈయన 1885లో పుట్టి 1942లో చనిపోతాడు. ఈయనకు సంబంధించిన ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూస్తున్నాం చూడండి. యూజిన్ పాండో అని శ్వేత జాతీయుడు ఒక ఆయన ఉంటాడు, అంటే బ్రిటిష్ తెల్ల జాతీయుడు యూజిన్ పాండో.
ఆయన అంటే బాగా బాడీ బిల్డర్ అని చెప్పేసి వాళ్ళకి ఒక కొంచెం గర్వం ఉండేదన్నమాట. ఆ శ్వేత జాతీయులకి, ఆ బ్రిటిష్ వారికి. యూజిన్ పాండో మా వాళ్ళల్లో మా బ్రిటిషర్స్ లో అతను బాడీ బిల్డర్ అది ఇది అని చెప్పేసి ఒక కొంచెం గర్వం ఉండేది. సో ఆయన గర్వాన్ని అణిచివేసినటువంటి మన భారతీయ వ్యక్తి కోడి రామ్మూర్తి నాయుడు. ఎలా చెప్పమంటారా, ఆయన చూసుకొని వాళ్ళందరూ గర్విస్తున్న టైంలో ఈయన ఏం చేస్తాడంటే ఆయన్ని కుస్తీ పోటీకి పిలుస్తాడు. సో ఈయనని కోడి రామ్మూర్తి నాయుడిని చూసి నా వృత్తి కుస్తీ కాదు అని చెప్పేసి తలంచుకొని వెళ్ళిపోతాడు అనమాట. సో ఇంకా వాళ్ళందరూ సిగ్గుపడతారు. అంటే ఈయన అంత ఇదిగా ఉండేవాడు, ఈయన బాడీ, ఈయన ఆకారం, ఈయన టీవీ అలా ఉండేదన్నమాట. సో వాళ్ళ గర్వాన్ని అణిచివేసినటువంటి వ్యక్తి కోడి రామ్మూర్తి నాయుడు. స్పెయిన్ వాళ్ళ ప్రధాన క్రీడ, స్పెయిన్ దేశం ప్రధాన క్రీడ ఏంటంటే బుల్ ఫైట్. స్పెయిన్ దేశం యొక్క ప్రధాన క్రీడ బుల్ ఫైట్. ఈ బుల్ ఫైట్ లో అంటే ఈయన పాల్గొంటాడు, కోడి రామ్మూర్తి నాయుడు గారు పాల్గొని అందరు చూస్తూ ఉంటారు అసలు ఏం జరిగిద్దా. ఆల్రెడీ అవి ఏం చేస్తాయి అంటే చాలా మందిని ఓడిపోతారు దాంట్లో, ఈయన కూడా ఓడిపోతారని అందరు చూస్తూ ఉంటారు అసలు ఏం జరిగిద్దా అని. ఆయన ఏం చేస్తాడు తెలుసా, వాటిని పట్టుకొని గిరా దాని కొమ్ములు పట్టుకొని గిరా తిప్పేసి దాన్ని ఇస్త్రీ అవతల పడేస్తారు. అప్పుడు అందరు చప్పట్లు పడతారు. అంటే ఈయన అంత స్ట్రాంగ్ అనమాట. అప్పటి వైస్రాయి లార్డ్ మింటో ఏం చేస్తాడంటే స్వయంగా అసలు ఈయన శక్తిని, ఈయన బలాన్ని పరీక్షించాలనుకుంటాడు. ఎవరు, అప్పుడున్న బ్రిటిష్ వైస్రాయి లార్డ్ మింటో కోడి రామ్మూర్తి నాయుడు గారి బలాన్ని పరీక్షించాలనుకుంటాడు. ఏం చేస్తాడంటే ఆయన బాడీకి చైన్లు కట్టి ఆ చైన్లు ఆయన కారు కట్టుకొని గేర్లు మార్చుకుంటా కారు స్పీడ్ పెంచుతాడు అనమాట. కానీ కారు కొంచెం ఆయన కదులుతాడేమో అనుకుంటే ఆయన కదలడు, కారు కూడా కొంచెం కూడా కదలదు. అది మొత్తం తుక్కు అయిపోతుంది అనమాట. అవి తెంచేస్తాడు ఆయన, ఇనుపతో కడతాడు కదా చైన్స్, అవి కూడా తెంచేస్తాడు అనమాట. కారు కొంచెం కూడా కదలదు అక్కడ నుంచి. సో అప్పుడు ఆయన అనుకుంటాడు, నిజంగానే మీరు చాలా బలమైన వాళ్ళు, మీరు ఏం ఫుడ్ తింటారని అడిగితే ఈయన ఏం చెప్తాడంటే నేను అసలు పూర్తిగా శాకాహారిని, నేను మాంసమే ముట్టను, నా పేరులోనే కోడి ఉంది కానీ నేనైతే వెజిటేరియన్ ప్యూర్ అని చెప్తాడు. సో ప్యూర్ వెజ్ తిన్నా కూడా చూడండి ఆయన అంత స్ట్రాంగ్ గా ఉంటాడు. ఇంకా ఈయన ఎందుకు అంత స్ట్రాంగ్ అంటే యోగ విద్యలో ప్రాణాయామాన్ని నేర్చుకుంటారనమాట. యోగ విద్యలో ప్రాణాయామం నేర్చుకుంటాడు, అలాగే ఊపిరి బిగబట్టడం కూడా ఆయన నేర్చుకుంటాడు. ఇంకా ఛాతీ మీద ఏనుగు నెక్కించుకునేవాడు ఈయన, అలాంటి సాహసాలన్నీ చేసేవాడు. అలాగే ఇక్కడ పెట్టేసుకొని ఛాతీ మీద పెట్టేసుకొని అవి బండలు ఉంటాయి కదా అవి కూడా పగల కొట్టించుకునేవాడు అనమాట. సో ఇలాంటి పనులన్నీ, ఇలాంటి సాహస పనులన్నీ చేసేవాళ్ళు ఈయన. 1885లో శ్రీకాకుళంలోని వీరఘట్టంలో పుడతాడు ఈయన. 1885లో శ్రీకాకుళంలో వీరఘట్టంలో పుడతాడు. 1942లో చనిపోతాడు. ఇంకా ఇంత బలశాలి అయినటువంటి ఈ కోడి రామ్మూర్తి గారి గురించి వరవిక్రయం నాటకకర్త కాళ్ళకూరి నారాయణరావు గారు, గుర్తుపెట్టుకోండి ఇది ఒక బిట్. వరవిక్రయం నాటకకర్త, వరవిక్రయం అనేది నాటకం, ఆ నాటకకర్త ఎవరు అంటే ఆ నాటకాన్ని రాసింది ఎవరు అంటే కాళ్ళకూరి నారాయణరావు. ఈయన కోడి రామ్మూర్తి నాయుడు గారి గురించి ఏమంటారంటే సాధు పదవర్తి, సన్మిత చక్రవర్తి, రమ్యతర కీర్తి శ్రీ కోడి రామ్మూర్తి అని ఆయన చెప్తాడు. కోడి రామ్మూర్తి గారి గురించి ఈ లైన్స్ చెప్తారనమాట. ఎవరు, కాళ్ళకూరి నారాయణరావు గారు. సో ఇంతటితో కోడి రామ్మూర్తి నాయుడు గారి గురించి కూడా చూసుకుని ఆయన బిరుదు ఏంది, కలియుగ భీముడు. తర్వాత బహుముఖ ప్రజ్ఞాశాలి కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా, ఆయన గురించి చూసుకున్నాం. ఈయన గురించి కూడా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. 1885లో పుట్టి 1945లో చనిపోతారు ఈయన. భారత చరిత్రలో 1885 నుంచి 1947 వరకు ఉన్న ఈ కాలాన్ని చాలా కీలకమైన కాలంగా చెప్తారు. 1947 మనకు స్వాతంత్రం వచ్చింది అనుకోండి. సో ఈ మధ్యలో ఉన్న కాలాన్ని కీలకమైన కాలంగా చెప్తారనమాట. ఇంకా ఈ డాక్టర్ ఉమర్ అలీ షా అనే ఆయన స్వాతంత్ర సమరయోధుడు, అలాగే సాహితీవేత్త కూడా. సో ఇది ఆయనకి డాక్టరేట్, ఆయనకి ఇచ్చిన బిరుదు అనమాట. అది అంటే ఆయన డాక్టర్ అని కాదు, డాక్టరేట్ ఆయనకి ఇచ్చిన బిరుదు. ఈయన స్వాతంత్ర సమరయోధుడు, అలాగే సాహితీవేత్త. అసలు వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తున్నారు. ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూద్దాము. ఇరాక్ రాజధాని బాగ్దాద్, ఇరాక్ ఉంది కదా, అలా ఇరాక్ దాని రాజధాని ఏంటంటే బాగ్దాద్. క్రీస్తు శకం 1472లో ఒక మహమ్మదీయ కుటుంబం, ఒక ముస్లిం కుటుంబం ఢిల్లీకి వస్తారనమాట. అక్కడ నుంచి ఇరాక్ నుంచి, ఆ బాగ్దాద్ నుంచి ఇక్కడికి వలస వస్తారు. వాళ్ళు సూఫీ మతానికి చెందిన వాళ్ళు.
వలస వచ్చిన కుటుంబం ఈ మహమ్మదీయ కుటుంబం అనేది సూఫీ మతానికి చెందిన వాళ్ళు. ఏకేశ్వరోపాసన, మతాలన్నీ ఒక్కటే, స్వీయ సాధన లేకుంటే మోక్షం రాదు అని ఇలాంటి సిద్ధాంతాలని నమ్మేవాళ్ళు అనమాట. ఏకేశ్వరోపాసన, మతాలన్నీ ఒక్కటే, స్వీయ సాధన లేకుంటే మోక్షం రాదు, ఇలాంటి సిద్ధాంతాలని నమ్మే ఫ్యామిలీ వాళ్ళు. మొఘల్ రాజు దారా సుకో మరణానంతరం వీళ్ళు ఢిల్లీకి వస్తారు కదా బాగ్దాద్ నుంచి, అప్పుడు ఢిల్లీని పరిపాలించి ఆ మొఘల్ రాజులు పరిపాలించే టైంలో మొఘల్ రాజు దారా సుకో ఆయన మరణానంతరం వీళ్ళు ఇంకా ఢిల్లీ నుంచి పిఠాపురానికి ట్రాన్స్ఫర్ అవుతారు. సో ఢిల్లీ నుంచి పిఠాపురానికి వచ్చేస్తారు. 1885 ఫెబ్ 28న 1885లో ఫిబ్రవరి 28న మౌల్వీ ముహియుద్దీన్ బాద్షా చాంద్ బీబీ, ఆయన ఉమర్ అలీషా వాళ్ళ అమ్మ నాన్న పేర్లు, ఈ దంపతులకు జన్మిస్తాడు ఆయన ఉమర్ అలీషా. ఎప్పుడు 1885 ఫెబ్ 28, అంటే ఈ మంత్ లాస్ట్ 28లో 1885లో పుట్టాడు ఈయన. వాళ్ళ అమ్మ నాన్న పేర్లు ఏంటంటే మౌల్వీ ముహియుద్దీన్ బాద్షా చాంద్ బీబీ. ఇంకా ఈయన మాతృభాష ఏంటంటే ఉర్దూ, వీళ్ళ మాతృభాష ఉర్దూ. కానీ ఈయనకు ఆయన మాతృభాష ఉర్దూ మీదే కాక తెలుగు మీద సాధికారత తెచ్చుకొని సంస్కృతము, అరబ్బీ, పారసీకము, ఆంగ్లం ఇలాంటి మిగిలిన భాషల మీద కూడా పట్టు సాధిస్తాడు. ఈయన సాహితీవేత్త కదా, సో ఈ మిగిలిన భాషల మీద కూడా పట్టు సాధించి వాటిలలో కూడా రచనలు చేస్తాడు అనమాట ఈయన. ఎవరు? ఉమర్ అలీషా. నెక్స్ట్ చూస్తే ఈయన 16వ ఏట విద్యా విలాసం అనే శతకం రాస్తాడు. చూడండి, 16వ ఏటనే ఈయనకు 16 ఇయర్స్ వచ్చినప్పుడే విద్యా విలాసం శతకం రాస్తాడు. 18వ ఏట మణిమాల నాటకం రాస్తాడు. ఫస్ట్ శతకం విద్యా విలాసం, 18వ ఏట మణిమాల నాటకం రాస్తాడు. ఇంకా అనసూయ, కళ, విషాద సౌందర్యం, దానవ వధ, చంద్రగుప్త, మహాభారత కౌరవ రంగం, విచిత్ర బిల్హనీయం ఇవన్నీ నాటికలు. ఇలాంటి నాటికలన్నీ రాస్తాడు. తారామతి, శాంత, పద్మావతి నవలలు. ఈ నవలలు చూడండి అన్ని లేడీస్ పేర్లే ఉన్నాయి. తారామతి, శాంత, పద్మావతి ఈ లేడీస్ పేర్లు ఉన్నాయి. ఇవన్నీ నవలలు రాస్తాడు. అలాగే జుల్బుర్బా అనే యునానీ వైద్య గ్రంథం రాస్తాడు అనమాట ఈయన. జుల్బుర్బా అనే యునానీ వైద్య గ్రంథం రాస్తాడు. ఈ రచనలతో పాటు మొత్తంగా 50కి పైగా పుస్తకాల రచనలు అనేది జరుగుతుంది అనమాట. విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణ ఉద్యమంలో గాంధీ గారు చేసిన సహాయ నిరాకరణ ఉద్యమం, విదేశీ బహిష్కరణలో పాల్గొంటాడు. గాంధీ గారితో పాటు పాల్గొంటాడు. అలాగే చిత్తరంజన్ దాస్, బిపిన్ చంద్రపాల్తో కలిసి స్వాతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తాడు. విజయవాడలో ఆంధ్ర అంటుదోష నివారణ మహాసభ జరుపుతాడు ఈయన. విజయవాడలో ఆంధ్ర అంటుదోష నివారణ మహాసభ అంటే అంటరాని కులాల వాళ్ళకి సంబంధించి ఇలాంటివి ఉంటాయి కదా, దానికి సంబంధించి సభలు జరుపుతాడు. ఇంకా విశాఖపట్నం, ఏలూరులో బహిరంగ సభలు చాలా నిర్వహిస్తాడు అనమాట. పిఠాపురంలో, వీళ్ళు పిఠాపురంకి వస్తారు కదా, సో వాళ్ళ నేటి ప్లేస్ అని ఈ పిఠాపురంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యాపీఠానికి 6వ పీఠాధిపతిగా ఉంటాడు ఈయన. పీఠాపురంలో ఉన్న శ్రీ విశ్వ విజ్ఞాన విద్యాపీఠానికి 6వ పీఠాధిపతిగా ఉంటాడు. అలాగే ఉత్తర మద్రాస్ రిజర్వ్డ్ స్థానం నుంచి అఖిల భారత శాసన సభ్యులుగా 1934 నుంచి 1945 వరకు 10 సంవత్సరాలు బ్రిటిష్ ప్రభుత్వంలో బాధ్యతలు వహిస్తాడు ఈయన. ఉత్తర మద్రాస్ రిజర్వ్డ్ స్థానం నుంచి అఖిల భారత శాసన సభ్యులుగా 10 ఏళ్ళు పనిచేస్తాడు బ్రిటిష్ ప్రభుత్వంలో. ఇంకా 1924లో అఖిల భారత ఖిలాఫత్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా ఉంటాడు. ఎప్పుడు? 1924లో. అలాగే ముస్లిం లీగ్ మద్రాస్ కార్యదర్శిగా కూడా సేవలు అందించాడు. చూడండి ఎన్ని చేశాడో ఈయన. 1924లో ఆల్ ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్లో ఆ కాన్ఫరెన్స్ వాళ్ళు ఈయనకి పండిట్ అనే బిరుదునిస్తారు. 1924లో ఆల్ ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్ వాళ్ళు పండిట్ అనే బిరుదునిస్తారు ఈయనకి. ఇంకా అలీగఢ్ విశ్వవిద్యాలయం వాళ్ళేమో మౌల్వి అనే బిరుదునిస్తారు. చూడండి ఈయన పేరు మౌల్వి డాక్టర్ ఉమర్ అలీషా. సో ఈయనకి అలీగఢ్ విశ్వవిద్యాలయం వాళ్ళు మౌల్వి అనే బిరుదిస్తారు. ఆల్ ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్ వాళ్ళేమో పండిట్ అనే బిరుదిస్తారు. నెక్స్ట్ 1936లో అమెరికా దేశం ఏం చేస్తుందంటే డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అనే గౌరవ డాక్టరేట్ ఇస్తుంది. సో ఈయనకి లిటరేచర్లో డాక్టరేట్ వస్తుంది. అందువల్ల ఈయన పేరుకి ముందు డాక్టర్ అని యాడ్ అయింది. యాక్చువల్గా డాక్టర్ ఆయన వృత్తి కాదు, ఆయన బిరుదు. డాక్టరేట్ అనే గౌరవ డాక్టరేట్ బిరుదుతో సత్కరిస్తారనమాట ఈయన్ని. 1945 జాన్ 23న చనిపోతారు ఈయన.
సో ఇన్ని చేసిన ఈయన, ఇంత సేవలు అందించిన ఈయన 1945 జాన్ 23 చనిపోతారు. సమాజానికి సామాన్యుడే కేంద్రం, విద్య అంటే తనని తాను తెలుసుకోవడం, వాక్యే శాస్త్రము, కలమే అస్త్రము అని చెప్పింది ఎవరంటే ఇవన్నీ డాక్టర్ ఉమర్ అలీ షా చెప్తారు. సో ఇప్పుడు ఇంతటితో మనము ఉమర్ అలీ షా గారి గురించి కూడా చూసేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా అభినవ గాన గంధర్వుడు మన ఎస్పి బాలు గారి గురించి తెలుసుకోబోతున్నాం. మన బాలు గారు 1946 స్వాతంత్రం వచ్చే కంటే ఒక సంవత్సరం ముందే పుట్టారు. ఈయన 1946లో పుట్టి 2020లో చనిపోయారు. 2020 స్వాతంత్రానికి ముందు ఒక సంవత్సరం ముందు పుట్టి 2020లో చనిపోయారు. ఈయన నెల్లూరు జిల్లాలో కోనేటమ్మపేటలో పుట్టారు. ఈయన పుట్టింది ఎక్కడంటే నెల్లూరు జిల్లాలో కోనేటమ్మపేట అనే ఊర్లో పుడతాడు ఈయన. ఎప్పుడు 1946 జూన్ 4న. వాళ్ళ నాన్న పేరు వాళ్ళ అమ్మ పేరు ఏంటంటే శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి శకుంతలమ్మ. ఈయన పేరు కూడా అదే, ఎస్పి అంటే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఆయన పేరు. సో శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి వాళ్ళ నాన్న పేరు, శకుంతలమ్మ వాళ్ళ అమ్మ. ఈయన వీళ్ళ నాన్న సాంబమూర్తి గారు ఉన్నారు కదా, ఈయన హరికథా గేయకారులు అనమాట. అందువల్ల ఆయనకి బై బర్త్ మేబీ ఆ బ్లడ్ లోనే, ఆ జీన్స్ లోనే పాటలు అనేవి, ఆ గాత్రం అనేది వచ్చి ఉంటుంది. ఈయన ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా గూడూరులో కాళిదాసు కళానికేతన్ సంస్థ వాళ్ళు ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే లలిత కళలకు సంబంధించి జానపద వాద్య సంగీత కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. సో ఈయన అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడు అనమాట. ఎప్పుడు పార్టిసిపేట్ చేసినా ఈయనకే ఫస్ట్ ప్రైజ్ వస్తూ ఉండేది, బాలసుబ్రహ్మణ్యం గారికి. ప్రతి సంవత్సరం గూడూరులో ఉన్న కాళిదాసు కళానికేతన్ సంస్థ వాళ్ళు ప్రతి సంవత్సరం పోటీలు నిర్వహిస్తారు. ఈయన ప్రతి సంవత్సరం అందులో పాల్గొనేవాడంట. సో అప్పుడు ఆయనకి ఎవ్రీ ఇయర్ ఆయనకి ఫస్ట్ ప్రైజే వచ్చేది. అయితే 1964లో జరిగిన, ఆ సంవత్సరంలో జరిగిన ఆ కార్యక్రమానికి ఎస్ జానకమ్మ గారు ముఖ్య అతిథిగా వస్తారు. ఎస్ జానకమ్మ గారు, ఆవిడ కూడా సింగర్, జానకి గారు, ఆవిడ కూడా ముఖ్య అతిథిగా వస్తారు. ఆవిడ అప్పుడు ముఖ్య అతిథిగా వస్తారు అక్కడికి. ఆవిడ అతిథిగా వచ్చిన ఆ ఇయర్ బాలు గారికి ద్వితీయ బహుమతి వస్తుంది, సెకండ్ ప్రైజ్ వస్తుంది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఆయనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. సో ఆవిడ పార్టిసిపేట్ చేసిన ఆ ఇయర్ ఏంటంటే ఆయనకి ద్వితీయ బహుమతి ఇస్తారు. సో ఆ ద్వితీయ బహుమతి రావడంపై ఆవిడ స్పందిస్తారు. ఏమని అంటే, యాక్చువల్గా నా దృష్టిలో అయితే బాలునే ఫస్ట్ వచ్చారు, బాలుకే ప్రథమ బహుమతి, కానీ ఇక్కడ జరిగిన దీనికి నేను చాలా బాధపడుతున్నాను అది అని చెప్పేసి ఆయన్ని మెచ్చుకుంటారు అనమాట. నా దృష్టిలో నువ్వే విన్నర్ అని చెప్పేసి మెచ్చుకుంటారు. సో దాని మీద స్పందిస్తారు. 1966లో ఎస్పి కోదండపాణి గారి అండదండలతో ఈయన సినీ పరిశ్రమలోకి అడుగు పెడతారనమాట. అప్పుడు ఈవిడ చెప్తుంది, ఇక్కడ బాలు గారికి 1964లో జానకమ్మ చెప్తారు, నువ్వు సినిమాలలో పాటల్లో ట్రై చేయొచ్చు కదా, నువ్వు చాలా బాగా పాడుతున్నావు, చాలా డిఫరెంట్గా ఉంది నీ వాయిస్ అని చెప్తారు. సో అలా ఆవిడని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆవిడని గురువుగా భావిస్తాడు. అప్పటి నుంచి ఆయన ఆవిడని గురువుగా భావించి 1966లో ఆవిడ మాట ప్రకారం ఎస్పి కోదండపాణి గారి అండదండలతో సినీ పరిశ్రమలోకి అడుగు పెడతాడు. ఇంకా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఇట్లా ఈ లాంగ్వేజ్ ఏం లేదు, అన్నిటిలో పాటలు పాడతాడు. ఆయన 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో 16 భాషల్లో 40,000 పాటలు పాడతాడు. ఆయన 16 భాషలలో 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 40,000 పాటలు, 40 సినిమాలకు సంగీత దర్శకత్వం. చూడండి, అన్ని 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో 40,000 పాటలు, 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహిస్తాడు. 1969లో ఈయన సంగీత దర్శకుడే కాదు, అలాగే పాటలు పాడడమే కాదు, 1969లో పెళ్ళంటే నూరేళ్ల పంట అనే ఈ సినిమాతో నటుడిగా కూడా అరంగేట్రం చేస్తాడు. నటుడిగా కూడా చేస్తాడనమాట ఈయన 1969లో పెళ్ళంటే నూరేళ్ల పంట అనే చిత్రంలో. ఇంకా తమిళ, కన్నడ, హిందీ ఇలా హీరోలు ఉంటారు కదా, ఆ కథానాయకులకు తెలుగులో డబ్బింగ్ చెప్పేవాళ్ళు ఈయన. తమిళం, కన్నడ, హిందీ వాళ్ళు మన తెలుగులో యాక్ట్ చేశారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి మన స్లాంగ్స్ రావు కదా, సో అలాంటి వాళ్ళకి తెలుగులో డబ్బింగ్స్ కూడా చెప్పేవాళ్ళు ఈయన, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఇంకా పాడుతా తీయగా అనే పాటల ప్రోగ్రామ్ ఒకటి వస్తుంది. ఆ ప్రోగ్రామ్కి ప్రధాన న్యాయ నిర్ణేతగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు. నెక్స్ట్ స్వరాభిషేకం కూడా మనం చూస్తూ ఉంటాం, పాడుతా తీయగా స్వరాభిషేకం. ఈ స్వరాభిషేకం సుమా యాంకరు, దాంట్లో ఆయన సుమధుర గీతాలు ఆలపించాడు. అంటే ఆయన చాలా పాటలు పాడాడు ఆ స్వరాభిషేకం ప్రోగ్రాంలో. ఇంకా పాడుతా తీయగాలో ఆయనే ప్రధాన న్యాయ నిర్ణేతగా ఉన్నారు. ఇంక ఇప్పుడైతే సునీత గారు, ఎస్వి చరణ్ గారు వీళ్ళందరూ ఉన్నారనుకోండి, చంద్రబోస్ గారు. ఈయనకి ఇంత సేవలు అందించిన ఈయనకి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరిస్తుంది మన గవర్నమెంట్. పద్మశ్రీ, పద్మభూషణ్తో పాటు అనేక నంది అవార్డ్స్ కూడా ఇస్తుంది. పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో పాటు నంది అవార్డ్స్ కూడా ఇస్తుంది అనమాట.
74 years ఏజ్లో అయినా కరోనాతో మన కరోనా ఫస్ట్ ఫేజ్ వచ్చినప్పుడు కరోనా ఎఫెక్ట్ అయ్యి 2020 సెప్టెంబర్ 25న చనిపోతారు. ఆయన కరోనా ఎఫెక్ట్ అయ్యి 74 years ఏజ్లో చనిపోతారనమాట. ఆయన మరణానంతరం ఆయన చనిపోయిన తర్వాత భారత ప్రభుత్వం ఆయనకి పద్మవిభూషణ్ ప్రకటిస్తుంది. ఎప్పుడంటే ఆయన మరణానంతరం ప్రకటిస్తుంది అనమాట. సో ఇది బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా నెక్స్ట్ భారత స్కౌట్స్ గైడ్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఇది ఒక్కటే డిస్కస్ చేసుకుంటే మనకు అయిపోతుంది. భారత స్కౌట్స్ గైడ్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. యాక్చువల్గా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమ బాలబాలికలు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేసే ఆ బాలబాలికలు ఉంటారు కదా, వాళ్ళని స్కౌట్స్ గైడ్స్ అంటాం. అంటే వీళ్ళు వరదల టైంలో కానీ ఇంకా జాతరలో తిరునాళ్ళు ఇలాంటి టైంలలో హాస్పిటల్స్ దగ్గర ఇలాంటి చోట్ల ముసలి వాళ్ళకి కొంచెం అలా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలా స్వచ్ఛందంగా ఎవరో పైసలు ఇస్తే చేయడమో ఎవరో చెప్పారనో చేయకుండా స్వచ్ఛందంగా వాళ్ళకై వాళ్ళు సేవా కార్యక్రమాలు చేసే ఆ బాలబాలికలని స్కౌట్స్ గైడ్స్ అంటాం. అంటే బాలభటులు అని స్కౌట్స్ గైడ్స్ అంటే. వీళ్ళల్లో ఏజ్ల ప్రకారం వాళ్ళని డివైడ్ చేయడం జరిగిందనమాట. 6 to 10 years ఉంటాయి కదా, 6 to 10 years మధ్యలో ఉన్న బాలుర్ని బాయ్స్ నేమో కబ్స్ అని, గర్ల్స్ నేమో బుల్బుల్ అని అంటాం. 6 నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్న ఇలాంటి బాలభటులు ఉంటారు కదా, వాళ్ళల్లో బాయ్స్ నేమో కబ్స్ అంటాం, గర్ల్స్ నేమో బుల్బుల్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ 11 to 16 years మధ్యలో ఉన్న 11 నుంచి 16 సంవత్సరాల మధ్యలో ఉన్న బాయ్స్ నేమో స్కౌట్స్ అని, ఆ బాలికలనేమో గైడ్స్ అని అంటాం. స్కౌట్స్ గైడ్స్ 11 నుంచి 16 సంవత్సరాలు. నెక్స్ట్ 17 నుంచి 25 సంవత్సరాల వయసులో ఉన్న యువకులనేమో రోవర్స్ అని, యువతులనేమో రేంజర్స్ అంటాం. అంటే బాయ్స్ నేమో రోవర్స్ అని, గర్ల్స్ నేమో రేంజర్స్ అని అంటాం. అంటే వీళ్ళ ఏజెస్ ని బట్టి వీళ్ళకి డివైడ్ చేశారనమాట. ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేది ఇది ఒక అంతర్జాతీయ సేవా సంస్థ అనమాట. ఇది ఎప్పుడు స్థాపించబడింది అంటే 1907లో రాబర్ట్ స్టీవెన్ స్మిత్ బేడెన్ పవెల్ అనే ఆయన ఈ అంతర్జాతీయ సేవా సంస్థని 1907లో స్థాపిస్తాడు అనమాట. సో వీళ్ళు ఇందులో ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఈ శిక్షణ సంస్థలో వీళ్ళు ఏమేమి నేర్చుకుంటారో వాళ్ళ శిక్షణలో చూద్దాం. చూడండి, జాతీయ పతాకం అలాగే స్కౌట్ పతాకం ఎగరవేయడం, దాన్ని మర్యాదించడం అంటే దానితో మర్యాదగా నడుచుకోవడం అనే దాని గురించి నేర్చుకుంటారు. అలాగే జాతీయ గీతాలు పాడటం, ప్రథమ చికిత్స చేయడంలో శిక్షణ, తాళ్లతో రకరకాల ముడులు, అలాగే ఆ ముడుల ఉపయోగాలు, ఎలా ముడులు వేయాలి, ఆ ముడుల యొక్క ఉపయోగాలు ఏంటి, రకరకాల వస్తువులతో రంగురంగుల కాగితాలతో అందమైన వస్తువులు తయారు చేయడం, ఇలాంటివి ఆ శిక్షణలో వీళ్ళకి నేర్పిస్తారనమాట. ఈ ఉద్యమానికి ముఖ్యంగా ఈ స్వచ్ఛంద సేవ ఉంది కదా, ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ నేర్పించే ఈ ఉద్యమానికి మెయిన్గా సేవ, సచ్చీలం, ఆరోగ్యం, హస్తకళలు, ఇవి నాలుగు స్తంభాలు. 1 2 3 4 సేవ, సచ్చీలం, ఆరోగ్యం, హస్తకళలు, ఈ నాలుగు స్తంభాలు అన్నమాట. ప్రాథమిక స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు ఉన్న పిల్లలకు, ఆ విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థ అనేది శిక్షణ ఇస్తుంది. ప్రాథమిక స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు ఉన్న పిల్లలకు ఈ సంస్థ శిక్షణ అనేది ఇస్తుంది అనమాట. రాష్ట్ర స్థాయిలో రాజ్య పురస్కారాలు, దేశ స్థాయిలో రాష్ట్రపతి అవార్డులు కూడా ఇస్తుంది. ఇప్పుడు దీంట్లో దీన్ని బాగా ఫాలో అయిన వాళ్ళు, దీంట్లో బాగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో రాజ్య పురస్కారాలు, దేశ స్థాయిలో రాష్ట్రపతి అవార్డులు కూడా ఇస్తుంది. అలాగే వీళ్ళ స్టైల్ ఏంటి అంటే కుడి చేతి వందనం, ఎడమ చేతి కరచాలనం అంటే షేక్ హ్యాండ్, ఎడమ చేతితో షేక్ హ్యాండ్ ఇస్తారు, కుడి చేతితో వందనం పెడతారు, ఇలాగా వనక్కం అని పెట్టినట్టు. అలాగే వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే బూడిద రంగు చొక్కా, ముదురు నీలి రంగు ప్యాంటు, పైనేమో బూడిద రంగు చొక్కా ఉంటుంది, కిందేమో ముదురు నీలి రంగు ప్యాంటు ఉంటుంది. నెక్స్ట్ భుజాల మీద ఒక బ్యాడ్జ్ ఉంటుంది. ఆ బ్యాడ్జ్ స్కౌట్స్ బ్యాడ్జ్ అంటాం దాన్ని. ఆ స్కౌట్స్ బ్యాడ్జ్ని చొక్కా ఎడమ జోబికి, భుజాల మీద ఏమో ఒక బ్యాడ్జ్ ఉంటుంది. అలాగే స్కౌట్స్ బ్యాడ్జ్ అని ఉంటుంది, ఆ బ్యాడ్జ్ ఏమో చొక్కా ఎడమ జోబికి తగిలించుకొని ఉంటారు. నెక్స్ట్ స్కార్ఫ్ ఉంటుంది మెడకి, దానికి ఓగల్స్ ఉంటుంది. మెడలో స్కార్ఫ్, దానికేమో ఓగలు. నేను చూడండి, బూడిద రంగు చొక్కా, ముదురు నీలి రంగు ప్యాంటు, భుజాల మీద బ్యాడ్జ్. స్కౌట్స్ బ్యాడ్జ్ ఏమో చొక్కా ఎడమ జోబికి, స్కార్ఫ్ ఏమో మెడకి, దానికేమో ఓగలు. ఇన్ని ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ తలకి బ్లూ బెరెట్ క్యాప్ పెట్టుకుంటారు. అలాగే బూడిద రంగు నైలాన్ బెల్ట్, నల్లని బూట్లు, ఇన్ని వేసుకుంటారు వీళ్ళు.
తలకేమో బ్లూ బెరెట్ క్యాప్, బూడిద రంగు నైలాన్ బెల్ట్, నల్లని బూట్లు. ఇదంతా వాళ్ళ వేషధారణ అనమాట. వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఇవి ధరిస్తారని చెప్తున్నారు. ఈ భారత స్కౌట్స్ గుర్తులో ఫ్లర్ డి లిస్ అంటే కలువ పువ్వు, అలాగే ట్రీ ఫాయిల్, అశోక చక్రం ఇవన్నీ ఉంటాయి ఆ భారత స్కౌట్స్ గుర్తులో. నెక్స్ట్ వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు చూద్దాం. ఏ సేవా కార్యక్రమాలు చేస్తారంటే వీళ్ళు ముసలి వాళ్ళని రోడ్డు దాటించడం, మూగజీవుల దాహార్తి తీర్చి వాటికి సేవ చేయడం, చెట్లు నాటి వాటికి రెగ్యులర్గా నీళ్లు పోయడం, అనారోగ్యంగా ఉన్న వారికి సహాయం చేయడం. ఇప్పుడు అనారోగ్యంగా ఉంటారు, హాస్పిటల్కి వెళ్ళాల్సిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళకి సహాయం చేయడం, జాతరలలో క్యూలు అవి ఏర్పాటు చేయడం, నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా చేయడం, ఇవి వాళ్ళు చేసేవన్నమాట. సో వీళ్ళు ఇవన్నీ ఫాలో అవుతారు, ఇలాంటి పనులు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు. ఇంతటితో మనకి 11th లెసన్ స్ఫూర్తి ప్రదాతలు లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీంట్లో మనం మొత్తం చూడండి, డొక్కా సీతమ్మ గురించి, ఆంధ్రతిలక్ గాడ్చర్ల హరి సర్వోత్తమరావు గారి గురించి, నెక్స్ట్ కోడి రామ్మూర్తి నాయుడు గారి గురించి, కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా గారి గురించి, మన గాన గంధర్వుడు బాలు, అలాగే భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ మొత్తం ఇవన్నీ నేర్చేసుకున్నాం ఇందులో మనం. ఇంతటితో మనకి 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అయితే అయిపోయిందండి. కంప్లీట్గా అయిపోయిందా అంటే కాలేదు, ఇంకొకటి ఉంది మనం నేర్చుకోవాల్సింది. అదేంటంటే ఇలా చూడండి, పద విజ్ఞానం ఉంది కదా, పద విజ్ఞానం తర్వాత మీరు టెక్స్ట్ బుక్స్ కనుక ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. విభక్తులు, వ్యాకరణ విజ్ఞానం, నెక్స్ట్ వ్యాకరణ విజ్ఞానంలో చూడండి ఇవన్నీ ఉన్నాయి. సందు ఏంటి, సమాసం ఏంటి, ఆదేశం, ఆగమం, ఆమ్రేడత్వం, ద్విత్వం, సంయుక్తం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా మనకి బిట్ పడే ఛాన్సెస్ ఉన్న ఏరియాస్ ఇవి. సో ఇవి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. వీటన్నిటి గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. అలాగే పొడుపు కథలు, తొలి తెలుగు రచనలు, ఇవి మనకి లిటరేచర్ పార్ట్లోని యూజ్ అవుతాయి. అందులో ఇక్కడ టెక్స్ట్ బుక్ లో కూడా ఇచ్చున్నాడు కాబట్టి టెక్స్ట్ బుక్ చివరి అట్ట వరకు మనకి ప్రతిదీ ఇంపార్టెంట్ అండి, ప్రతిదీ వదలకుండా చదవాలి మనం. సో ఇదంతటికి ముఖ్యమైన దినోత్సవాలు, తొలి జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు, వీటన్నిటికీ మనకి ఇంకొక క్లాస్ పడుతుంది. సో ఇవన్నీ రేపటి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను నీట్గా. ఇక్కడ చూడండి, ప్రాథమిక విజ్ఞానం అనేసి చాలా ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినవి. వీటన్నిటిని నేను రేపటి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంక ఇవి కనుక ఎక్స్ప్లెయిన్ చేసేసుకుంటే మనకి కంప్లీట్గా 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనేది అయిపోతుంది. ఓకేనా? ఇంతటితో మనకి స్ఫూర్తి ప్రదాతలు లెసన్ అయితే అయిపోయిందండి. చూసారు కదా, 7th క్లాస్ తెలుగు లాస్ట్ లెసన్ స్ఫూర్తి ప్రదాతలు లెసన్ ని కూడా మనం అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. వీటన్నిటిని నేను నోట్బుక్ లో ఎందుకు రాశానంటే చెప్పాను కదా, టెక్స్ట్ బుక్ లో అయితే చాలా పెద్దగా చాలా ఎక్కువగా ఉంటాయి. అది చూడగానే మనకి వామ్మో ఇన్ని చదవాలా, ఇవన్నీ ఆడ గుర్తు పెట్టుకోవాలి అనిపిస్తుంది. అందుకని అందులో మనకి గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని షార్ట్ గా జస్ట్ నోట్స్ లో రాసేసుకున్నాం అనుకోండి, మనకి కావాల్సినప్పుడు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం దాన్ని చదువుకోవచ్చు. ప్రతిసారి టెక్స్ట్ బుక్ తీసి చదవాలంటే కొంచెం మనకి ఇదిగా అనిపిస్తుంది, ఇంత పెద్దగా ఉంది దీన్నంతా యాడ్ చదవాలరా బాబోయ్ అనిపిస్తుంది. అందుకని ఇలాంటివి ఏంటంటే కొంచెం షార్ట్ కట్ చేసుకొని నోట్స్ లో కనుక రాసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవచ్చు. అందుకనేసి నేను దీన్ని ఇలా నోట్ బుక్ లో రాశాను అనమాట. దీనికి సంబంధించిన PDF కూడా దాంట్లో టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ చూసుకోండి. సో దీన్ని షార్ట్ కట్ చేసి రాశాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది మీ ఫీలింగ్ ని కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ ని మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ రేపటి క్లాస్ లో కలుస్తాను. టాటా.